ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్. ఏం హ్యాపీయోనండి, న్యూ ఇయర్ అయితే వచ్చింది అంటున్నారా? నిజమే, చాలామందిలో నిరుత్సాహం. కారణం సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, గోడ మీద క్యాలెండర్లు మారిపోతున్నాయి, కానీ మా జీవితాలు అలానే ఉన్నాయి అని అంటూ ఉంటారు. తోబుట్టువుల మధ్య ప్రేమ లేదు, కుటుంబాల్లో సంతోషం లేదు, ఫలింపు లేదు. దేవుణ్ణి నమ్మామన్నా పేరు మాత్రమే కానీ బ్రతుకుల్లో చిగురించే పరిస్థితులే లేవు అని అంటూ ఉంటారు. మా తోటి విశ్వాసుల కుటుంబాలు ఎంత ప్రేమగా ఎంత సంతోషంగా ఉన్నాయో అని అంటూ ఉంటారు. అయితే మన కుటుంబాలు కూడా దేవుని ప్రేమతో నింపబడి సంతోషంగా ఆశీర్వాదంగా ఉండాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఏం లేదండి, కొన్ని కత్తిరించేద్దాం. మీరు విన్నది కరెక్టే, కొన్ని కట్ చేసేద్దాం. పార్కుకి వెళ్ళినప్పుడు అక్కడ మొక్కలు చూసారా? చాలా అందంగా ఉంటాయి కదా. అదే మొక్క మన ఇంట్లో ఉంటే అంత అందంగా ఉండదు. ఎందుకంటారు? కారణం మన ఇంట్లో మొక్కను దాని ఇష్టానుసారంగా పెరిగేటట్లు వదిలేయటమే. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు పెంచే మొక్కలు ఇంత అందంగా ఉన్నాయేంటి అని. అసలు నేనేం చేస్తానంటే ఇష్టం వచ్చినట్లు పెరిగిన కొమ్మల్ని కత్తిరించేస్తూ ఉంటా. మన జీవితాల్లో కూడా ఇష్టం వచ్చినట్లు పెరిగిన కోపం, ద్వేషం, అసూయ, పగ, ఓర్వలేనితనం, నేనెందుకు తగ్గాలి, నాకేం తక్కువ అనే అహంకారం, ఇలాంటి వాటిని కత్తిరించేస్తే అప్పటి వరకు ఎదగకుండా అణచబడిన ప్రేమ, సంతోషం, ఆశీర్వాదం చిగురించడం మొదలవుతాయి. యేసయ్య అంటూ ఉన్నారు, పనికిరాని తీగలను విరిచివేస్తే ఫలింపవలసిన తీగ మరి ఎక్కువగా ఫలిస్తుంది అని. చాలాసార్లు అనవసరంగా పెరిగిన కొమ్మల వల్ల ఆ బరువును ఆపలేక ఆ మొక్క క్రిందకు వంగిపోతూ ఉంటుంది. అలాగే మన కుటుంబాల్లో, బంధుత్వాల్లో అనవసరమైనవి మన మనసుల్లో పెరగడం వల్ల వంగిపోతున్నాం, కృంగిపోతున్నాం, అందరికీ చులకనైపోతున్నాం. ఎప్పుడైతే మనల్ని వంచిపెడుతున్న వాటిని కట్ చేస్తామో అప్పుడు చిగురాశలతో నింపబడతాం. అసలు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నారో తెలుసా? మనం ఫలించటానికేనండి. మనం బహుగా ఫలిస్తే పరమ తండ్రి మహింపరచబడతారంట. మనం ఎప్పుడైతే దేవుని కోసం, నేను దేవుని బిడ్డను కాబట్టి అని మన జీవితాల్లో అనవసరమైన వాటిని విరిచేస్తామో నూరంతల ఫలాన్ని పొందగలం. ఆమేన్. మరొక విషయం, ఒక్కసారి కట్ చేసి ఊరుకోకండి, పెరిగిన ప్రతిసారి కట్ చేస్తానే ఉందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.